ఈ రోజు అసెంబ్లీలో జరిగిన ఎపిసోడ్ పై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. మోసమనే పదానికి ప్రత్యామ్నాయం సబితక్క అంటూ బట్టి అన్నారని, అంతకు మించి సమాధానం ఏముంటుందని మీడియా చిట్చాట్లో అన్నారు. సునీతక్క కోసం ప్రచారం చేస్తే తనపై 2 కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. కానీ సునీతక్క మాత్రం ఆ పార్టీలోకి వెళ్లిపోయి మహిళా కమిషన్ చైర్మన్ అయ్యారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తాను ఎవరి పేర్లు ప్రస్తావించలేదు, కానీ వాళ్ళు ఎందుకు రియాక్ట్ అయ్యారని ప్రశ్నించారు. అసెంబ్లీలో జరిగిన ఎపిసోడ్ పై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబితక్క అంటూ భట్టి అన్నారని, అంతకు మించి సమాధానం ఏముంటుందని మీడియా చిట్చాట్లో పాల్గొన్న ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. సునీతక్క కోసం ప్రచారం చేస్తే తనపై 2 కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. కానీ సునీతక్క మాత్రం పక్క పార్టీలోకి వెళ్లి మహిళా కమిషన్ చైర్మన్ అయ్యారని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. తాను ఎవరి పేర్లు ప్రస్తావించలేదన్న సీఎం వాళ్ళు ఎందుకు రియాక్ట్ అయ్యారని ప్రశ్నించారు. కాంగ్రెస్ లోకి రమ్మన్న అక్క తనకు తోడుగా ఉండాలని కదా అని చెప్పారు రేవంత్ రెడ్డి. ఈ చిట్చాట్లో అక్క అని అన్నాను, వేరే భాషలో ఏమీ మాట్లాడలేదంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, కానీ సబిత మాట్లాడారని అన్నారు. ఆ తర్వాతే తాను మాట్లాడినట్టు గుర్తు చేశారు రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో జరిగినటువంటి ఎపిసోడ్ పై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. కొన్ని ముఖ్యమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబితక్క అని భట్టి అన్నారని, అంతకు మించి సమాధానం ఇంకేముంటుందంటూ కూడా ఆయన మీడియా చిట్చాట్లో చెప్పారు. సునీతక్క కోసం ప్రచారం చేస్తే తనపై 2 కేసులు నమోదయ్యాయని చెప్పారు రేవంత్ రెడ్డి. కానీ సునీతక్క మాత్రం ఆ పార్టీలోకి వెళ్లి మహిళా కమిషన్ చైర్మన్ అయ్యారని చెప్పారు రేవంత్ రెడ్డి. తాను ఎవరి పేర్లు కూడా ప్రస్తావించలేదని చెప్పారు ఆయన. అయితే ఎవరి పేర్లు ప్రస్తావించకపోయినా సరే ఇందుకు వాళ్ళు రియాక్ట్ అయ్యారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లోకి రమ్మన్న అక్క తనకు తోడుగా ఉండాలి కదా అంటూ అన్నారు. అక్కడ అక్క అని మాత్రమే ఆ భాష ఉపయోగించానని, వేరే భాషలో ఎక్కడా కూడా మాట్లాడలేదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రాజకీయంగా వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, కానీ సబిత మాట్లాడారని ఆయన అన్నారు. ఆ తర్వాతే తాను మాట్లాడినట్టు గుర్తు చేశారు. సభలో హరీష్ రావు, కేటీఆర్ చెరో 2 గంటల పైన మాట్లాడారని, ఇంతకంటే ఎక్కువ సమయం మాకు మైక్ ఎప్పుడైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ఈ రోజు వాడివేడిగా చర్చ జరిగింది. సబిత వర్సెస్ రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఈ రోజు మొత్తం ఎపిసోడ్ నడిచింది. అసెంబ్లీలో జరిగినటువంటి ఈ ఎపిసోడ్ పై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. మోసం అనే పదం ఉంటే ఆ పదానికి ప్రత్యామ్నాయం సబితక్క అని భట్టి వ్యాఖ్యలు చేశారు. ఇక అంతకు మించి సమాధానం ఏముంటుందని మీడియా చిట్చాట్లో రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సునీతక్క కోసం ప్రచారం చేస్తే తనపై 2 కేసులు నమోదయ్యాయంటూ కూడా ఆయన గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కానీ ఆ సునీతక్క మాత్రం పక్క పార్టీలోకి వెళ్లి మహిళా కమిషన్ చైర్మన్ అయిపోయారంటూ కూడా రేవంత్ రెడ్డి కొన్ని సెటైర్లు వేశారు. తాను ఎవరి పేర్లు కూడా ప్రస్తావించలేదంటూ కూడా గుర్తు చేశారు. కానీ అవతల వాళ్ళు ఎందుకు రియాక్ట్ అయ్యారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ లోకి రమ్మని పిలిచిన ఆ అక్క తనకు తోడుగా ఉండకుండా పక్క పార్టీలోకి వెళ్లిపోయారని చెప్పారు. అక్క అని అన్నాను కదా, వేరే భాషలో ఎక్కడా మాట్లాడలేదు కదా అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
రాజకీయంగా వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, కానీ సబిత మాట్లాడారు, నేను కాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాతే తాను మాట్లాడినట్టు గుర్తు చేశారు. సభలో హరీష్ రావు అలాగే కేటీఆర్ కూడా చెరో 2 గంటల పైన మాట్లాడారని, ఇంతకంటే ఎప్పుడైనా ఎక్కువ సమయం మాకు మైక్ ఇచ్చారా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. ఈరోజు మీడియాతో చిట్చాట్ లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు హరీష్ సభలో ఇందుకు లేడంటూ కూడా ఆయన ప్రశ్నలు గుప్పించినటువంటి సందర్భం చూస్తున్నాం. అలాగే 2 గంటలకు పైగా అటు హరీష్ రావు కానీ లేకపోతే ఇటు కేటీఆర్ కానీ మాట్లాడుతూ ఉన్నారని, గతంలో వారు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఇంత సమయం ప్రతిపక్షానికి మైక్ ఇచ్చారా అంటూ కూడా ఆయన గుర్తు చేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. వాళ్ళ రాత్రి కల్లా సభలో బడ్జెట్ ఆమోదం పొందాలంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉన్నారు. సభ సస్పెన్షన్లు కూడా ఉండొద్దని ఒక ఆలోచన ఉంది మా ప్రభుత్వానికి. సభలో ఇంతకు ముందు ఏనాడు కూడా ప్రతిపక్షానికి మైక్ ఇవ్వని వీరు ఏ విధంగా మాట్లాడుతున్నారంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. వ్యక్తిగతంగా దూషణలు చేయకూడదు కాబట్టి నేను ఎవరి పేర్లు కూడా మాట్లాడలేదు, అయితే ఇందుకు అవతలి వారు రియాక్ట్ అవుతున్నారంటూ కూడా ప్రశ్నల వర్షం కురిపించారు రేవంత్ రెడ్డి. ఈరోజు హరీష్ రావు కూడా సభలో ఇందుకు లేడు అంటూ ఆయన ప్రశ్నలు మొదలుపెట్టారు. అక్క అని మాత్రమే మాట్లాడాను, ఎవరి పేరు ప్రస్తావించకపోయినా ఇందుకు వారు రియాక్ట్ అవుతున్నారని ప్రశ్నిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ను ఫ్లోర్ లీడర్ గా తీసేయండి, ఆయన సభకు హాజరు కావడం లేదు కదా అంటూ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. ఈ సభ ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలనేదే మా ఆలోచన అంటూ కూడా ఆయన చెప్తున్నారు. ఈ రోజు రాత్రి కల్లా సభలో బడ్జెట్ ఆమోదం పొందాలని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అలాగే సభలో సస్పెన్షన్లు కూడా ఉండొద్దని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, మా సభలో సస్పెన్షన్లు అనేవి ఉండకూడదు అనేదే మా ఆలోచన అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అలాగే సమయం సందర్భాన్ని బట్టి సభ్యత్వ రద్దు కూడా ఉండొచ్చు కొన్నిసార్లు అనేది ఆయన వ్యక్తం చేశారు. రాజకీయంగా ఎక్కడా కూడా వ్యక్తిగత విషయాలు మాట్లాడొద్దు, మొదట సబిత మాత్రమే వ్యక్తిగత విషయాలు మాట్లాడారు కాబట్టే ఆ తర్వాత నేను మాట్లాడాల్సి వచ్చిందంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో రోజు వాడి వేడిగా చర్చ జరిగింది. ఆ చర్చకు సంబంధించి రియాక్ట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. మీడియాతో జరిపినటువంటి చిట్ చాట్ లో ఆయన కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబితక్క అని భట్టి అన్నారని, అంతకు మించి సమాధానం ఇంకే ఉంటుంది అంటూ కూడా ఆయన మీడియా చిట్ చాట్ లో అన్నారు. అలాగే సునీతక్క కోసం ప్రచారం చేస్తే నాపై 2 కేసులు నమోదయ్యాయంటూ కూడా ఆయన గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఈ రోజు. కానీ సునీతక్క అయితే ఇక్కడ తాను ఎవరి పేర్లు కూడా ప్రస్తావించలేదని చెప్తున్నారు సీఎం.
కానీ అవతలి వాళ్ళు ఇందుకు రియాక్ట్ అయ్యారని ప్రశ్నించారు. కాంగ్రెస్ లోకి రమ్మని పిలిచిన ఆ అక్క తనకు తోడుగా కదా అంటూ ప్రశ్నించారు. అక్క అని అన్నాను, వేరే భాషలో అసలు అక్కడ ఏమీ మాట్లాడలేదంటూ కూడా గుర్తు చేశారు. రాజకీయంగా వ్యక్తిగతంగా మాట్లాడొద్దు, అలాంటిది సబిత ఈ రోజు సభలో వ్యక్తిగతంగా మాట్లాడారు, అందుకనే ఆ తర్వాత నేను మాట్లాడినట్టుగా గుర్తు చేశారు ఆయన. సభలో హరీష్ రావు, కేటీఆర్ చెరొక 2 గంటల పైన మాట్లాడారు. ఇంతకంటే ఎప్పుడైనా ఎక్కువ సమయం గతంలో మాకు మైక్ ఇచ్చారా అంటూ కూడా ప్రశ్నించారు ఆయన. సభలో తాము సరిపోతామని కేటీఆర్, హరీష్ చెబుతున్నారు. అలాంటప్పుడు కేసీఆర్ ని ఫ్లోర్ లీడర్ గా ఎందుకు ఉంచారు, తీసేయండి అంటూ కూడా ఆయన కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇక సభ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందని సీఎం మాట్లాడడం జరిగింది. సభలో సస్పెన్షన్లు అనేవి కూడా ఉండొద్దు అంటూ ఆయన ఆలోచన వ్యక్తం చేశారు. సమయం సందర్భం బట్టి సభ్యుల సభ్యత్వం రద్దు కూడా ఉండొచ్చని అన్నారు. కోమటిరెడ్డి, సంపత్ల సభ్యత్వం రద్దు కాలేదా అంటూ ప్రశ్నించారు. తన దగ్గరకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి కలిశారని, అలాగే గద్వాల ఎమ్మెల్యే కూడా వాళ్ళ దగ్గరకు వెళ్లి ఛాయ్ తాగి ఉంటాడని చెప్పారు. ఇక 2014లో సబితా ఇంద్రారెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వలేదన్న రేవంత్ రెడ్డి 2018లో సబితకు టికెట్ ఇవ్వడానికి ఉత్తమే కారణమని గుర్తు చేశారు. ఈ చిట్చాట్ లో భాగంగా ఎవ్వరి పేర్లు కూడా, మళ్లీ చెప్తున్నాను, ఇక్కడ ఎవరి పేర్లు కూడా నేను ప్రస్తావించలేదు. అవతలి వాళ్ళు రియాక్ట్ అయితే నాకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా, ఇందుకు రియాక్ట్ అయ్యారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. ఈరోజు అసెంబ్లీలో వాడివేడి చర్చ జరిగింది. ఆ చర్చకు సంబంధించి మీడియా చిట్చాట్లో పాల్గొన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఆయన. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబితక్క అంటూ కూడా బట్టి అన్నారని ఆయన ఈ చిట్చాట్లో గుర్తు చేయడం జరిగింది. ఇక ఇంతకు మించి సమాధానం ఇంకేమైనా ఉంటుందా అంటూ కూడా ఆయన మీడియా చిట్చాట్లో పాల్గొని చెప్పడం జరిగింది. సునీతక్క కోసం ప్రచారం చేస్తే తనపై 2 కేసులు నమోదయ్యాయంటూ కూడా ఆయన గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మీడియా చిట్చాట్లో మనం చూసాం. కానీ సునీతక్క మాత్రం ఆ పార్టీలోకి వెళ్లి మహిళా కమిషన్ చైర్మన్ అయ్యారంటూ కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఇక్కడ తాను ఎవరి పేర్లు కూడా ప్రస్తావించలేదని గుర్తు చేశారు సీఎం. అయితే అవతలి వాళ్ళు ఎందుకు రియాక్ట్ అయ్యారని ప్రశ్నించారు. కాంగ్రెస్ లోకి రమ్మని పిలిచిన అక్క తనకు తోడుగా ఉండలేదు, అందుకే ఇక్కడ అక్క అని మాత్రమే మాట్లాడాను, వేరే భాషలో ఎక్కడా మాట్లాడలేదు, పక్క పార్టీలోకి వెళ్లిపోయారామె అంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. రాజకీయంగా ఎక్కడా కూడా వ్యక్తిగతంగా అనేది మాట్లాడాల్సిన అవసరం లేదు, మాట్లాడొద్దు కూడా. కానీ సబిత అలా మాట్లాడారని అన్నారు ఆయన. ఆ తర్వాతే తాను మాట్లాడినట్టుగా గుర్తు చేశారు. సభలో హరీష్ రావు, అలాగే కేటీఆర్ కి సంబంధించి కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీడియా చిట్చాట్ లో సభలో హరీష్ రావు, కేటీఆర్ చెరొక 2 గంటల పైన దాదాపుగా మాట్లాడారని, ఇంతకంటే ఎప్పుడైనా సరే ఎక్కువ సమయం మాకు మైక్ ఇచ్చారా అంటూ ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. సభలో తాము సరిపోతామని కేటీఆర్, హరీష్ చెబుతున్నారు, మరి అలాంటప్పుడు కేసీఆర్ ని ఫ్లోర్ లీడర్ గా ఎందుకు ఉంచారు, తీసేయండి అంటూ కూడా ఆయన కొన్ని ఘాటు వ్యాఖ్యలే చేశారు. సభ ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందన్న సీఎం సభలో సస్పెన్షన్లు ఉండొద్దని తమ ఆలోచనని అన్నారు. ఇక సమయం సందర్భం బట్టి సభ్యుల సభ్యత్వానికి సంబంధించి రద్దు కూడా ఉండొచ్చని అన్నారు. గతంలో జరిగినటువంటి కొన్ని ఘటనలు కూడా ఆయన ఇక్కడ గుర్తు చేశారు. కోమటిరెడ్డి, సంపత్ల సభ్యత్వం రద్దు కాలేదంటూ ఆయన ప్రశ్నించారు. తన దగ్గరకు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చి కలిశారని, అలాగే గద్వాల ఎమ్మెల్యేకు సంబంధించి కూడా ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. గద్వాల ఎమ్మెల్యే కూడా వాళ్ళ దగ్గరకు వెళ్లి ఛాయ్ తాగి ఉంటాడని ఆయన కాస్త కౌంటర్ గా చెప్పడం జరిగింది. ఇక 2014లో సబితా ఇంద్రారెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వలేదని కూడా గుర్తు చేశారు. 2018లో సబితకు టికెట్ ఇవ్వడానికి కేవలం ఉత్తమే కారణమని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది.
ఇక ఈ రోజు జరిగిన వాడి వేడి చర్చకు సంబంధించి రేవంత్ రెడ్డి వర్సెస్ సబితా ఇంద్రారెడ్డి ఈ మొత్తం ఎపిసోడ్ కి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, సభలో ఇవాళ సబితా ఇంద్రారెడ్డి అలాగే సీఎం కామెంట్స్కు సంబంధించినటువంటి చర్చ వాడివేడిగా సాగింది. సభలో కొంత రభసకి కూడా కారణమైంది. సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే మీడియాతో చిట్చాట్ చేశారు. సభలో సంబంధించినటువంటి అంశాలతో పాటు రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఆయన చాలా సుదీర్ఘంగా తన అభిప్రాయాలను కూడా స్పష్టం చేశారు. ఈరోజు సభలో జరిగినటువంటి అంశానికి సంబంధించి కనీసం సభలో మహిళా సభ్యులకు సంబంధించినటువంటి పేర్లను కూడా ప్రస్తావించలేదు. కానీ నేను ప్రస్తావించకపోయినా కూడా పేర్లు ఆ సభ్యులు ఎందుకు స్పందించారు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. నేను పేరు ప్రస్తావించకుండానే ఆ సభ్యులు స్పందించారంటే వారికి ఆ అంశానిపై స్పందించాల్సినటువంటి అవసరం ఏముందనేటువంటి కామెంట్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. అలాగే సునీతకు సంబంధించినటువంటి విషయం కూడా ప్రస్తావించారు. గతంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు సునీతక్క కోసం ప్రచారం చేసినప్పుడు నా మీద 2 కేసులు పెట్టారు. కానీ నా మీద ఉన్నటువంటి కేసులు పక్కన పెట్టి తను మాత్రం మహిళా కమిషన్ చైర్మన్ పదవిని అనుభవించారు. దాని మీద అప్పుడు ఎందుకు గుర్తు రాలేదు రేవంత్ రెడ్డి అనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. అలాగే అన్న తమ్ముడు అక్కకు సంబంధించినటువంటి సంబంధాల గురించే మాట్లాడిన తప్ప నేను అన్పార్లమెంట్ వర్డ్స్కు సబితా అక్క గురించి ఎప్పుడు మాట్లాడలేదు. సభలో కూడా నన్ను కాంగ్రెస్ పార్టీలోకి రమ్మన్నది నేనే, సీఎం కూడా అవుతామని చెప్పినటువంటి సబితా అక్క నన్ను కాంగ్రెస్ పార్టీలో ఉంచి కాంగ్రెస్ పార్టీలో తాను కూడా కొనసాగకుండా బీఆర్ఎస్ పార్టీలోకి ఎందుకు వెళ్లారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. ఇక బీఆర్ఎస్ సభ్యులు లేవనెత్తినటువంటి అంశాలు, అలాగే సభలో ప్రతిపక్ష సభ్యులని మాట్లాడే అవకాశం ఇవ్వట్లేరు, గొంతు నొక్కుతున్నారనేటువంటి అంశానికి సంబంధించినటువంటి ప్రశ్నకు సంబంధించినటువంటి అంశాల మీద కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. 3 ముఖ్యమైనటువంటి నాయకులకు సంబంధించి వాళ్ళు చేసినటువంటి ప్రసంగానికి సంబంధించినటువంటి వివరాలని కూడా ఆయన బయటపెట్టారు. సభలో మాజీ మంత్రి హరీష్ రావు 2 గంటల 11 నిమిషాలు మాట్లాడారు. కేటీఆర్ 2 గంటల 36 నిమిషాలు మాట్లాడారు. జగదీష్ రెడ్డి 1 గంట 10 నిమిషాలు మాట్లాడారు. ఇంతకంటే ఎక్కువ మైకులు గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా సభ్యులకు ఇవ్వలేదు. కానీ 3 సభ్యులే 6 గంటల పాటు మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినామంటే ఎంత డెమోక్రటిక్గా అసెంబ్లీ సమావేశాలు జరుపుతున్నామనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చినటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. ఇక ఒకవేళ సబితా ఇంద్రారెడ్డి అలాగే ఇద్దరు మహిళా సభ్యులకు సంబంధించినటువంటి అంశం మీద బీఆర్ఎస్ నాయకులకి అంత ప్రేమ ఉంటే సభలో కానీ సభ బయట కానీ హరీష్ రావు కేసీఆర్ ఎందుకు సభకి హాజరు కాలేదు, వారికి ఎందుకు అండగా ఉండలేకపోయారు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. ఇక కేసీఆర్ అవసరం లేదు, కాంగ్రెస్ నాయకులకి కేటీఆర్ హరీష్ సరిపోతారు అనేటువంటి అంశాన్ని సంబంధించినటువంటి విమర్శలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతల విమర్శలకు కూడా రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఒకవేళ కేటీఆర్ హరీషే సరిపోయేది ఉంటే కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఎందుకు ఎల్ఓపి పదవి కూడా ఇద్దరిలో ఒకరికి ఇస్తే సరిపోతుంది అనే అంశాన్ని కూడా ఆయన స్పష్టం చేశారు. ఇక సభలో సంబంధించినటువంటి అంశాలు పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశాలు నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి గద్వాల ఎమ్మెల్యే భేటీకి సంబంధించినటువంటి అంశం మీద కూడా ఆయన స్పందించారు. అయితే సభలో నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కూడా నాతో వచ్చి భేటీ అయ్యారు. దానికి సంబంధించినటువంటి దాన్ని పెద్దగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా అలాగే వెళ్ళి ఉంటారు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రకటించి వచ్చారు. సభలో సస్పెన్షన్లకు సంబంధించినటువంటి అంశాలన్నింటి మీద కూడా ఆయన స్పందించారు. గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్కు సంబంధించినటువంటి వ్యవహారం మీద స్పందించారు. ప్రస్తుతానికైతే సభలో ఎవరిని సస్పెండ్ చేయొద్దు అనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఉంది. కానీ ఒకవేళ మితిమీరితే మాత్రం సభ్యుల సభ్యత్వం కూడా పోయవచ్చు అనేటువంటి అంశాన్ని కూడా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. Right, Chari, thanks for the live update. ఇవి బులెటిన్ డీటెయిల్స్.